ఆ పాట ఎందుకు పాడతానంటే, క్షణమైనా నన్ను వెడబాయక గమ్యము చేర్చే నీ కృప. ఈ పాట ఎందుకు పాడతానంటే, ఒక రోజున సైకిల్ వేసుకుని వర్షం వస్తుంది, ఒక సైకిల్ యాండ్లీ ఓ చేత్తో పట్టున్నాను, గొడుగు ఓ చేత్తో పట్టున్నాను, కట్టికి చీకటి కమ్మేసింది, రాత్రిపూట వర్షం బాగా వస్తుంది, ఉప్పళ్ళపాలెం వెళ్ళబోతున్నాను. అదే వంతెన తిప్పాను, వంతెన మీదకి వెళ్ళకుండా వంతెన కిందలో పడిపోయి కాళ్ళలో పడిపోయి ఎవరు లేరు మనుషులు, గాఢాంధకారంగా ఉంది, మబ్బు బాగా కేకమండలు బట్టి వర్షం కుమ్మేస్తుంది రాత్రిపూట. అయితే దేవుడు ఒక్క దెబ్బ తగిలిందా, సైకిల్ సొవిరిగిందా, లేకపోతే నాకేమైనా దెబ్బ తగిలిందా? ఏ దెబ్బ తగలలేదు, కానీ గొడుగు ఒకటి మాత్రం ఇరిగింది, గొడుగు అట్లాగే లేచి పైకి వచ్చి ఆ తెల్లరోజు చూస్తే అక్కడ ముళ్ళు రాళ్ళు వంతెన, నీరు ఇసురుగా కొట్టు వెళ్తుంది. వానాకాలంలో అంటే కోతలు నాట్ల కాలంలో హల్లోయ. అప్పుడు ఈ పాట అప్పటి నుంచి పాడుకుంటే, ఎందుకంటే ఒక్క క్షణం కూడా దేవుడు విడిచిపెట్టకుండా బతికిస్తూ ఉన్నాడని ఆ పాట పాడుకుంటాం. ఇవాళ మళ్ళీ ఆ పాట పాడనమాట. హల్లోయ. క్షణమైన ఎడబాయిక కృపలో కాపాడాడు. హల్లెలూయ. అందుకని చెబుతున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అపాయాలు, సేవా భారంలో, పాములు ఎమ్మటబడ్డి, తేళ్ళు, మండ్రగబ్బాలు, ఎన్నో విషయాల్లో దేవుడు తప్పించాడు. ప్రమాదాల్లో, యాక్సిడెంట్ల్లో తప్పించాడు. చంపేస్తామని దొంగలు, సువార్తను మతం మార్పిడి చేస్తున్నామని ఎన్నో రకాలుగా మాట్లాడి వేదన పెట్టి సంపాలను కూడా సిద్ధపడ్డాను. నన్ను గరవల్లో కానీ గుడికలెంకలో కానీ దేవుడు ఎక్కడ కూడా నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళే దేవుడు మార్పు చెంది వాళ్ళే రక్షణ పొందారు. హల్లెలూయా. దేవుని కృప అన్నమాట. కనుక ఆయనే బ్రతికించాడు. ఈ నీరులేని బావి ఇక్కడ కనపడుతుంది. పేతురు అనే అపోస్తులైన మహా గొప్ప భక్తుడు ఆయన, యేసుప్రభుతో ఉండి యేసుప్రభు ఎక్కువగా ఆయన్నే ప్రేమించాడు. ఆ పేతురు రాసిన పత్రికలు అంటున్నాడు, వీరు నీరు లేని బావుల వలె బావులను పెనుగాలు కొట్టుకుపోవు మేఘములై ఉన్నారంట. ఒక పెనుగాలు వస్తే మేఘలు ఎట్టు కొట్టుకుపోతాయో ఇక్కడ నీరు లేని బావులు ఉన్నాయి. నేను ఇందా చెప్పాను, బావనగా చెప్పు అమ్మా, నా వైపు చూడండి. బావనగా నా హృదయమే, నేనే బావిని. ఇప్పుడు నా బావిలో ఏముండాలి? ఏ నీరు? ఆధ్యాత్మికంగా చెబుతాను, ఆత్మానుసారంగా. ఆ బావిలో నీరు లేకపోతే ఆ చేలు పండవు, ఆ చేలు పచ్చగుండు, చేలు పండవు. అలాగే ఇప్పుడు ఆత్మానుసారంగా నా బావిలో వాక్యమని నీరు లేకపోతే, నా హృదయమనే బావిలో పరిశుద్ధాత్మ లేకపోతే, నా హృదయమనే బావిలో కన్నీటి ప్రార్థనే నీరు లేకపోతే నా బావికి ఎండిపోయినట్టే. ఆ నీళ్ళని బావిని ఏం చేస్తా చెప్పండి? ఆ బావి నువ్వు 40 అడుగులు తవ్వినా, 50 అడుగులు తవ్వినా, 100 అడుగులు తవ్వినా నీరు లేదనుకో, ఆ బావిని ఏం చేస్తారు చెప్పండి? ఏమేసి పుడతారు? చెత్త చెదారం గలీజంతా దాంట్లోనే చేస్తారు. గలీజంతా ఎత్తరేరమ్మా, పాడుపడిపోయిన బావిల్లో ఎత్తరు, గలీజంతా వేసేస్తారు. కంపు కొట్టేందుకు దాంటేస్తారు, ఎందుకంటే అది పనికిరాని బావి. అలాగే నీ హృదయం అనే బావి కూడా వాక్యం నీరు ఉండాలి మొట్టమొదట, 2 పరిశుద్ధాత్మని నీరు ఉండాలి, 3 కన్నీటి ప్రార్థన నీరు ఉండాలి. ఈ 3 లేకపోతే ఆ బావి నిర్జలమైన నీరు లేని బావి కనుక అది పనికిరాదు. ఆ పనికిరాని బావి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా పనికిరాదు. ఆ కుటుంబం అంతా పాడైపోయింది, ఆ కుటుంబం అంతా చెడిపోయింది. అతను భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, మనవళ్ళు మారాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా కానీ ఆ ఇంట్లో బావి సరిలేకపోతే, ఆ ఇంట్లోనే ఆ విశ్వాసలో ఆ నీరునే వాక్యం కానీ, పరిశుద్ధాత్మని నీరు కానీ, ప్రార్థన కన్నిటి నీరు కానీ లేని ఏ కుటుంబంలో విశ్వాసం ఉంటుందో ఆ కుటుంబం ఎండిపోతుంది. ఆ కుటుంబం తెగులు బండి ఎంత పంటేసింది పండదు, ఎందుకంటే దానికి ఏం లేదు, నీరే. కనుక ఆ కుటుంబం పచ్చగా ఉండదు, కానీ ఆ కుటుంబం ఎండిపోయిద్ది.
కనుక ఇక్కడ ఎండిపోయిన బావిది, నీరు లేని బావి. దీని గురించి పేతురు గారు ఎందుకు చెబుతున్నారంటే, ఇక్కడ నేను 3 విషయాలు చెబుతాను, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎందుకు నీరు లేదు? ఒకప్పుడు వాక్యం ఉంది, ఒకప్పుడు పరిశుద్ధాత్మ ఉంది, ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉంది. నేను చెప్పేది లోకస్తుల గురించి కాదు, లేకపోతే అన్యుల గురించి కాదు, మనం చెప్పేది ఆత్మ సంబంధం మనం బలపడటానికి పరిశుద్ధాత్మ మీరు చెప్పే మాటలు మీకు చెబుతున్నాను. లోకస్తుల గురించి రాయిలు అక్కడ, లేకపోతే అన్యుల గురించి రాయిలా, పాపుల గురించి రాయిలా. అక్కడ రాసింది ఎవరి గురించి అంటే విశ్వాసుల గురించే రాశాడు దేవుడు. విశ్వాసుల గురించే రాపిచ్చాడు. ఒకప్పుడు నీ దగ్గర పరిశుద్ధాత్మ ప్రవచన వరం, ఒకప్పుడు నీ దగ్గర పరిశుద్ధాత్మని దర్శన వరం, ఒకప్పుడు నీ దగ్గర పరిశుద్ధాత్మని భాషల వరం, ఒకప్పుడు నీ పరిశుద్ధాత్మని ఆ కన్నీటి ప్రార్థన, ఆ వాక్య అనుభవంతో జీవించినంత కాలం నీ కుటుంబంలో చక్కగా పచ్చగా చల్లగా సంతోషంగా జీవించింది ఆ కుటుంబం. ఈనాడు ఆ కుటుంబాలు ఎందుకు ఇట్లా ఎండిపోవడం కారణం ఏంటంటే వాక్యం ఇప్పుడు హృదయంలో లేదు, నోట్లో ఉంది. పరిశుద్ధాత్మ హృదయంలో లేదు, నోట్లో ఉంది, గొంతులో ఉంది. కన్నీటి ప్రార్థన కళ్ళలో లేదు, కన్నీటి ప్రార్థన ఎక్కడ నోట్లో ఉంది. ఈ నోట్లో ఉన్నది ఏమై చెప్పండి? నోట్లో నువ్వు నవ్వులుతున్న ఆహారం పెట్టుకున్నావు, అది మింగితే కానీ కడుపులోకి వెళ్ళిద్ది, అవునా కదా? కడుపులోకి వెళ్తేప్పుడు కడుపు నిండిద్ది, శక్తి వస్తుంది. అది నోట్లోనే ఉండి అది కడుపులోకి వెళ్ళకుండా మింగుడు పడిపోతుంది అని వేస్తాం మనము, ఊసేస్తాం కనుక అప్పుడు మనం ఏమైపోతాం? మనము శక్తిహీనులు అయిపోతాం. అంటే శక్తి మనలోకి రాదు, శక్తి మనలో రాదు. అలాగే ఇప్పుడు ఈ నీళ్ళని బావిలకి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చింది చదవండి. వ్యభిచారిని చూసి ఆశించుచు, చాలు ఇక్కడ వ్యభిచారిని చూసి పాపం మానలేని కన్నులు కలవారు ఉన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది మొదటి మాట. ఈ నీళ్ళని బావి కారణం ఏంటంటే, ఈ బావిలో నీళ్ళు లేపడానికి కారణం ఏంటంటే వ్యభిచారిని చూసి పాపం మానలేని కన్నులు ఉండారు అక్కడ. వ్యభిచారి అనేది ఎట్ట ఉండిద్ది చెప్పండి? వ్యభిచారి చేసిద్ది అని బోర్డు అని మెళ్ళేసుకునిద్దా చెప్పండి? ఏమ్మా, వ్యభిచారం చేస్తుంది ఈ అమ్మాయినా ఆమెకి ఏమైనా ముద్ర వేస్తారా? మెళ్ళలోనా బోర్డు తగిలిస్తారా? వీడు రబడీరా అని ఆడి మెళ్ళలో ఓ బోర్డు కడతారా? వీడు తాగుబోతాడురా అని ఆడి మెళ్ళలో తాగుబోతాడని బోర్డు కడతారా? వీడు నరహంతకుడురా అని నరహంతుడని బోర్డు రాసి మెళ్ళలో పెడతారా? చెప్పాలి నాకు. పెట్టరు కదా. మరి ఎట్ట తెలిసింది మనకు వ్యభిచారని? వ్యభిచారం అనేది ఎట్ట తెలిసిందంటే వస్త్రధారణ బట్టి, మన ప్రవర్తన బట్టి, వస్త్రధారణ బట్టి వ్యభిచారం తెలిసింది అన్నమాట. నీ కుటుంబంలో నీ వస్త్రధారణ బాగుండాలి. ఎట్లా చెప్పండి? నీ వస్త్రధారణ బాగుండాలి, నీ మాట వైఖరి బాగుండాలి, నీ ప్రవర్తన బాగుంటే చూసేవాళ్ళు నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలో అని చెప్పండి. వారు దేవుని బిడ్డలో. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆత్మీయ బిడ్డలు కనుక చెబుతున్నాను. మనం ఆత్మీయతలో బడపడ కనుక నిన్ను చూసి మరి అమ్మగారు దేవుని బిడ్డ అయ్యా, ఆమె వస్త్రధారణ కానీ, ఆ మాట తీరు కానీ, ప్రవర్తన కానీ బాగుంది, ఈమె దేవుని బిడ్డ అని ఎవరు చెప్పుకుంటారు? అన్యులు చెప్పుకోవాలి. ఏమండి, ఏరే గారు ఉన్నాడు, చెబుతున్నాను, బాధపడొద్దు. ఏరే గారు ఉన్నాడు. ఎందుకంటే నేను తండ్రిలాగా మీకు చెబుతున్నాను, ఆత్మీయ తండ్రి. ఏరే గారు ఉన్నాడు, మంచి ప్రార్థనకి వెళ్తాడండి, బాగుంటాడండి. కానీ అప్పుడప్పుడు శత్రులు ఆడతాడండి. చెప్పినోళ్ళు నాకు చెబుతారన్నమాట. నేను వీళ్ళు ఏం చెబుతానంటే శత్రు మాటలు కొన్ని వస్తూ ఉంటాయి ఆయనలో, వాటిని చూసి నవ్వుతారు వాళ్ళు. మనలో ఇది రాకూడదు, మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏమన్నా చెప్పండి? ఒక ప్రత్యేకత ఉండాలి, అది మార్చుకోవాలి మనం.
అంటే నాకు చెబుతారు కొంతమంది, అంటే ఆయన ముఖం ముందండి, ఆయన ముఖం ముందు ఏమంటారు, నవ్వుకుంటారు. ఆయన చెప్పే మాటలకు వీళ్ళు, వీళ్ళు చెప్పే మాటలకు వాళ్ళు నవ్వుకుంటారు. నేను అట్లా విన్నాను. మనలో ఆ స్వభావం రాకూడదు, ఆ మాట తీరు అనేది రాకూడదు. మన మాట తీరు ఎట్టుండాలంటే ఎట్టుండాలి, దైవికంగా ఉండాలి. చేతురాడినట్టుగా ఉండకూడదు. కోపం వస్తే నన్ను క్షమించాలి, మీ కోపం వస్తే నన్ను క్షమించాలి. ఒక్కొక్క బిడ్డని గురించి ఒక్కొక్కళ్ళు నాకు చెబుతుంటారు. ఎందుకంటే మీరు నా పిల్లలు కనుక చెబుతున్నాను, మీరు ప్రవర్తన దిద్దుకోవాలి. మన మాటలో ఉన్న స్వభావం అని, మన ప్రవర్తన, మన నడవడి బాగుంటే దాన్ని బట్టి అన్యులు, లోకస్తులు మన గురించి మంచిగా చెప్పుకుంటారు. హల్లెలూయా. మన వస్త్రధారణ సరిలేదనుకోండి, ఏమండి, నడి పెంత కనపడేటట్టుగా వెనకాల 2 అడుగులు పిలకబెట్టి జాడి కుట్టించామనుకోండి, ఏం కనపడి చెప్పండి? ఈ పంత కనపడింది కదా. ఇప్పుడు మోడలన్నీ అట్ట వచ్చినాయి. ఈపులు, జాకెట్ ఈపులు చూపిస్తున్నారు. ఏ మోడల్ కుట్టించుకుంటా? ఎవరి దగ్గర నీ డిజైన్లు అంటే టైలర్ దగ్గర ఉంటున్నాయి ఈ డిజైన్లు, టైలర్ దగ్గర ఉంటున్నాయి ఈ డిజైన్లు. ఏమండి, ఉండే లేవా? ఏమ్మా చూస్తున్నారా లేదా? నేను ఒక చోట చూశాను, మొన్న వెళ్ళినప్పుడు టైలర్ దగ్గర చూశాను. ఏంటండి అన్న, ఇవన్నీ ఈ వెనకాల మోడల్ అండి అన్నాడు. అంటే ఇప్పుడు అట్ట కుట్టించుకున్నారంట. ఆ మోడల్కి ఎంత రేట్ అంట, 100 అని, 200 అని, 300 అని, 500 కాడ ఉందంట, రేట్లు ఉండి అంట. వాటికి అదిగో 2 ఏళ్ళు దాకా ఉన్నాను. ఈ మోడల్ ఎవరికి? విశ్వాసులకా, దేవుని బిడ్డలకా ఈ మోడల్? అంటే నీ వీపు ఎవరు చూడాలి? నీ రూపం ఎవరు చూడాలి? నీ శరీరం ఎవరు చూడాలి? నువ్వు కట్టుకున్న భర్త తప్ప ఇంకెవరు చూపకూడదు. ముస్లిమ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత అందంగా ఉంటారు. బయటకు వచ్చారంటే ఎట్టుంటారు వాళ్ళు చెప్పండి? గౌస్ వేసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళినాకే ఆ గౌస్ తీసేసి ఆ ఇంట్లోనే ఉంటారు. ఆమె శరీరము, ఆ అందం ఎవరికంటే తన భర్తకి కనపడాలి. ఈనాడు విశ్వాసులు ఎటువంటి డ్రెస్సులు వేస్తున్నారు? యవనస్తులు, ప్రార్థనకు వచ్చే బిడ్డలు ఎట్టాటి డ్రెస్సులు వేస్తున్నారు? ఏమండి, ఈ డ్రెస్సులు ఈనాడే కాదు, ఆనాడు కూడా వేశారు పూర్వదినాల్లో. అందుకే వ్యభిచారాన్ని చూసి పాపం మానలేపడం కారణం ఏంటంటే వీళ్ళ వాక్యం లేదు, ఇప్పుడు హృదయం లేదు, వాక్యం నీరు నోట్లో ఉంది కనుక ఆ వ్యక్తిని ఎప్పుడైతే శరీరంతో చూశారో అతనిలోకి ఏమొస్తుంది? ఇప్పుడు కోరిక, పాపం మానలేని కన్నులుగాను ఆ వ్యక్తికి వ్యభిచారి అని ముద్ర పడుతుంది. దీని గురించి నిన్న మన అన్నయ్య అడిగాడు, అన్నయ్య అడిగాడు, నేను చెప్పాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 200 రకాల పేర్లు కలిగిన వస్త్రాలు ఉన్నాయి. 200 రకాలు కలిగిన పేరు కలిగిన వస్త్రాల్లో ఒకప్పుడు, మీరు తర్వాత చదువుకోండి, టైం చాలదు కనుక నేను చెబుతున్నాను. ఒకప్పుడు యోధా భార్య పేరు షూయ. ఈ షూయాకిను యోధాకి పుట్టారు 3 బిడ్డలు, హేరు, హోనాను, షేలా. 3 బిడ్డలు పుట్టారు. ఆ పెద్దవాడికి తామారిచ్చి చేశాడు. పెద్దవాడు దేవునికి ఇష్టం లేదు కానీ చంపేశాడు. ఆ దినాలు ఏంటంటే పెద్దవాడి సంతానం లేకుండా పెద్దవాడు చచ్చిపోతే తన భార్యను తమ్ముడికి ఇచ్చేవాళ్ళు. అది ఆనాటి రూల్ అన్నమాట. ఒరే మెన్న చచ్చిపోయాడు సంతానం లేకుండా, మెన్న సంతానం కలిగేటట్టుగా మీ వదిన చేసుకోమని చెప్పి వదిన చేశాడు. ఎవరు? యోధా గారు. తమ్ముడికి ఇచ్చేస్తే తమ్ముడే చేశాడు, దుర్మార్గ పనం చేశాడు. ఏంటి? నేను ఈమెతో సంభోగించి నేను చేసుకుంటే నా తెరస్సు వదిలితే దాని పిల్లలు పుడితే నా పిల్లలు అనరు, మన పిల్లలు అని చెప్పి అతనికి ఉన్న రేజస్ వేసాడు, భూమి మీద తెలిసిపెట్టాడు. అది చూసిన దేవుడు ఏం చేశాడు? అని చంపేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? మామ 2 బిడ్డలు చచ్చిపోయారు కనుక అబ్బాయి నాకు ఇంకోటి ఉన్నాడు చిన్నోడు, ఆడు పెద్దడైన దాకా నువ్వు ఇంటికెళ్ళి ఎదరాలుగా జీవించమన్నాడు. ఇంటికెళ్ళి ఎదరాలుగా జీవించమన్నాడు. ఎదరాలుగా పాపం జీవిస్తుంది ఆ మహాతల్లి. ఎదరాలు కంటే ఎదరాలు వస్త్రాలు ధరించుకుంది. పూర్వదినాలు ఎదరాలు వస్త్రాలు అంటే చెప్పండి, గుండు కొడుకు కావాలి. ముందు ఎదరాలకు ఏం చేస్తారంటే తల మీద ఎంటుకలు ఉండవు, గుండు కొడుకుతారు, గుండు కొరికేస్తారు.
అంటే గుర్తింపు రావాలి కదా. ఇతరులను గుర్తింపు రావటం అంటే గుండు కొరకాలి. గుండు కొరికి తెల్లని వస్త్రమే. ఆ తెల్లని వస్త్రం చుడతారు ఆమెకి. ఇప్పుడు ఆ తెల్లని వస్త్రం ధరించుకొని ఆడ కూర్చోంది ఇంటికాడ. ఈ పెద్దోడి ఇద్దరికి ఇప్పుడు ఏమనిపిస్తుంది, యోధా గారి మనసు ఈయన్ని కూడా ఎత్తి చచ్చిపోతాడేమో అని ఈడు చేయకుండా ఇంకోళ్ళని చేద్దామని మనసులో వచ్చింది. ఈ సంగతి తామారమ్మకి తెలిసింది. ఇప్పుడు యోధని ఏం చేయాలి, అమ్మా ఆ ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు, ఈ పిల్లోని నీళ్ళని అమ్మా నువ్వు ఇంకోళ్ళు చేసుకో అమ్మా అంటే పాపం చేసుకునేది కదా, ఇంకోళ్ళు చేసుకునేదిగా అనకుండగా పిల్లోడిని ఆమెకి ఇవ్వకుండగా ఆమెకి ఏ జవాబు చెప్పకుండగా ఉండి ఈ సంగతి తెలిసిపోయింది. ఇప్పుడు తామారమ్మకి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన భార్య చచ్చిపోయింది సూయ. ఈ దుఃఖ నివారణ కోసం ఆడికి వెళ్తున్నాడంటే తన స్నేహితుడు అబ్దుల్లా మీడు ఆడికి వెళ్తున్నాడు ఈయన. ఈ విషయాలని మీరు ఆదికాండం 38 చదువుకున్న తర్వాత 38 అధ్యాయులు ఉంటాయి ఈ మాటలన్నీ. ఆడికి వెళ్తేప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే ఈ సంగతి తెలుసుకున్న తామారమ్మ ఏం చేసింది చూసేవా, ఆ వైదవ వస్త్రాలు తీసివేసి వేశ్య వస్త్రం ధరించుకుంది. ఆ వేశ్య వస్త్రం ధరించుకుని ఆ సీనాయి ఆ ఓనాన్ని కొండ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఈమె వేసి అని చెప్పి ఆమెతో పోతానికి వెళ్ళాడు. ఆమె ఏమంది, ఆ రోజు డబ్బులు ఇవ్వాలి, వేసుకి దగ్గరికి వెళ్ళాలని డబ్బులు ఇవ్వాలి. ఈయన దగ్గర డబ్బులు లేవు. మరి నీతో వస్తానికి మరి నాకేమిస్తావు అంటే నా దగ్గర ఏమి లేదు, రేపు పంపిస్తాను మేకపిల్లని. కాదు, ఇప్పుడు నాకు ఏదన్నా ఇస్తేనే ఆనమాలు ఇస్తేనే నీ దగ్గరకు వస్తానంది. అప్పుడు కొదువు పెట్టమంటే ఏం పెట్టాడు, అతని చేతికర్ర, అతని దారము, అతని ఉంగరం అని ముద్ర, ఈ 3 పెట్టాడు. 3 పెట్టి వెళ్తాను. కారణం ఏంటంటే ఈమె ధరించుకున్న వస్త్రం ఏ వస్త్రము, వేశ్య వస్త్రము. వేశ్య వస్త్రానికి ఒళ్ళు కనపడుద్ది, శరీరంలోని అవయవాలు కనపడతాయి. అవయవాలు కనపడినప్పుడు అందుకన్నాడు వ్యభిచారిని చూసి అక్కడ అన్నాడు కదా, ఆశించు పాపం మానలేని కనులంట. ఇక వీడు ఎంత క్రైస్తవుడైనా సరే, ఎంత భక్తుడైనా సరే ఆ విషయం చూడగానే, ఆ దేహాన్ని చూడగానే ఇతనికి దేవుని భయం లేకుండా వెళ్ళి ఆమెతో కలిశాడు. అందుకే వ్యభిచారిణి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ వస్త్రాలు ఉంటాయి అన్నమాట. వ్యభిచారు కట్టుకునే వేశ్య వస్త్రాలు ఉన్నవి, ఎదురాళ్ళు వస్త్రాలు ఉన్నవి, దాసి వస్త్రాలు ఉన్నవి, సంసారి వస్త్రాలు ఉన్నవి. బైబిల్లో ఎన్నో రకాల వస్త్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకోవడానికి స్థాయి చాలదు కనుక చెబుతున్నా. కనుక ఇదే చూశాడు ఎవరు, ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్పాలి అన్నయ్యకి, అయ్యా ప్రత్యేకంగా వ్యభిచార వస్త్రాలు అప్పుడు ఎందుకోండి ఇప్పుడు ఉంటాయి కానీ అన్నాడు. అప్పుడు ఉండి అయ్యా, ఇప్పుడు ఉండి. ఇప్పుడు కూడా కొంతమంది యవనస్తులు ఏమండి ఎట్టాడు బట్టలు వేస్తున్నారండి. పెళ్ళైన వాళ్ళు 2-3 బిడ్డలు పుట్టినోడు కూడా ఇటువంటి వస్త్రాలు వేస్తున్నారండి. ఇదిగో ఈ రకం కుర్రోళ్ళు కాపులు ఎట్టేస్తున్నారండి. ప్రార్థనకు వచ్చే కుర్రోళ్ళు క్రాపులు ఎట్టుండాలండి, క్రాపులు ఎట్టుండాలి. మనలో ప్రత్యేకత ఉండాలి లేదా, మన క్రాపు ప్రత్యేకత ఉండాలి. తలకంతా కింద చుట్టాపలు కొరికి పప్పు గుత్తులాగా పెడుతున్నారు, ఇంటికి గీతలు పెట్టుకుంటున్నారు. ఇదో ప్యాషన్ అని దరిద్రంగా ఉండేది వాళ్ళు ముఖంగా నా తలను చూస్తే. నాకు ప్రార్థనకు వచ్చేవాళ్ళే పరిస్థితులు ఇట్టా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏం లేదు, ఈ బావిలో ఏం లేదమ్మా, ఏ నీరు లేదు. ఎవరైనా మహాబలాజ్యుడు ఎవరైనా చెప్పండి, సంసోను. సంసోను మహాబలాజ్యుడు, 300 లక్కలను పట్టుకున్నవాడు, 100 మనుగులు ఉక్కు స్తంభాన్ని అవలేలుగా లేపకుండా పడేసిన వాడు, పిలుపుతుల సర్దార్లు ప్రకారం ఉన్న గేటుని పీక కూడా పడేసాడు. పచ్చి గాడిద దవడెముకతో 1000 మందిని చంపేవాడు. ఏమండి అంత బలాజ్యుడు. కన్ను ఏమైపోయింది చూసావా, ఫిలిప్తు దేశం వెళ్ళి ఒక అమ్మాయిని చూసి మోహించాడు. ఇంటికి వచ్చాడు, అమ్మా నేను పలానా అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. రే వాళ్ళు విగ్రహార్థులు, వాళ్ళకి మనకు సంబంధం లేదు. మన ఇస్రాయేలు చక్కని పిల్లలు ఉండారయ్యా, వాళ్ళే చేసుకోమని. నేను చేసుకోను, నాకు ఆ పిల్లలే కాదన్నాడు. ఆ పిల్ల కోసం ఎదురికి ఆ పిల్లని ఇంకోటికి ఇచ్చేసాడు. ఆ నుంచి గాజాకి వెళ్ళాడు. గాజా లొకేషన్ చూశాడు యేసుని, ఆ యేసుతో పాపం చేశాడు. ఈ ఫిలిప్తీరు కుర్ర
ఆ అమ్మాయితో పాపం చేశాడు. ఇప్పుడు గాజాకాయలు ఒక కేసుతో పాపం చేశాడు. ఆ నుంచి వచ్చి సోరేకు లోయలోకి వచ్చి దెలెని వేస్తూ పాపం చేశాడు. పాపం మానలేని కనులు, వ్యభిచారం చూసి పాపం మానలేని కనులు గనక ఆ 2 కళ్ళు దేవుడు ఫిలిప్పీయుల చేత, ఎవరు వీళ్ళు చెప్పండి? లోకస్తులా, దేవుని బిడ్డలా? ఎరా తమ్మా అమ్మ చెప్పండి. దేవుని బిడ్డలో. దేవుని బిడ్డ ఎవరు? సంసోను, అభిషేకించబడినవాడు. ఈనాడు అభిషేకం పోగొట్టుకున్నారు చాలా మంది. దేన్ని చూసి? వ్యభిచారిని చూసి. పాపం మానలేక. వృద్ధులు కూడా పుడుతుంది, ఇప్పుడు ముసలాళ్ళకు కూడా పుడుతుంది చెడతలంపులు, చెడ్డ ఆలోచనలు. పాడైపోతారు. నీరు లేని బావుల గురించి చెబుతున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు. ఎవరిళ్ళంటే విశ్వాసులే, ఎవరిళ్ళంటే సేవకులే, ఎవరిళ్ళంటే సేవకురాండ్లు, విశ్వాసులు పాడైపోతున్నారు ఇప్పుడు. వ్యభిచారంలో పడి ఆనాడు సంసోను పాడైపోయి 2 కళ్ళు తోడుచుకుని దేవునికి అవమానం తెచ్చాడు. అతని జీవితం పతనం చేసుకున్నాడు. ఈనాడు కూడా జీవితాల్లో పాస్టర్ల అయ్యుండి కూడా పాపం చేస్తున్నారు. పాస్టర్ల అయ్యుండి కూడా పాపం చేస్తున్నారు. అతని భార్య బిడ్డల నుండి కూడా సంఘంలో ఇంకో వ్యక్తిని ప్రేమించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు. కొంతమంది పాస్టర్లు వెళ్ళిపోతున్నారు, పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక ఊళ్ళో ఒక ఆయన భార్య పుట్టింటికి వెళ్ళింది, వ్యసనస్థానం పుట్టింటికి వెళ్ళింది. ఆ విశ్వాసిని పిలిచాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయిని పిలిస్తే వచ్చింది. అమ్మకి అది కోడిగుడ్డు అట్టేసి పెట్టు, అన్నం వండుకున్నాను, అది కోడిగుడ్డు అట్టేసి పెట్టమని. ఆ అమ్మాయి కోడిగుడ్డు అట్టేసి పెట్టి దగ్గరికి ఎత్తుకొచ్చింది. ఆ కోడిగుడ్డు అక్కడ బట్టి ఆ అమ్మాయిని వాటేసుకున్నాడు. అలరైపోయింది. వెళ్ళి కేకలేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. వచ్చి తనబోయారు. ఇక సంఘం పాడైపోయింది. పాపం స్త్రీల్లో, పురుషుల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, దేవుని వాక్యాన్ని అందించేవాళ్లే. ఒకప్పుడు వాక్యం నీరుతో ఉన్న బావి ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు వాక్యం లేదు. ఇప్పుడు వాక్యాన్ని కక్కేస్తున్నారు. పసిపిల్లలకి నువ్వు ఉగ్గింతో నోట్లో పోయి వాళ్ళ ఎంత చంపలంబటే వాళ్ళకి ఇష్టం లేదు, తాగరాయని అవి చంపలంబటి పోయినట్టుగా ఎంత వాక్యమని పాలు పోసినా చంపలంబటే పోతున్నాయి, కానీ హృదయంలోకి బాటలు లేదు. ఈనాడు ప్యాషన్లు ఎక్కువైపోయి నీరు లేని బావిది. నీరు లేని బావిలో ఉన్నది ఏంటంటే వ్యభిచార మత్తు. అంటే వాక్యం లేకపోతే, ఒకప్పుడు ఉంది వాక్యం, ఇప్పుడు వాక్యం లేదు. వాక్యం మీద మోజుపోయింది, ఇప్పుడు వ్యభిచారం మీద మోజు వచ్చేసింది. అందుకే ఎంతోమంది పతనమైపోతున్నారు. స్త్రీలు, పురుషులు పతనమైపోయి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు కనుక ఈనాడు అన్యులకు భయం లేకుండా పోయింది. అన్యులకు ఏమి లేకుండా పోయింది చెప్పండి? అర్థం చేసుకోండి. హల్లెలూయ. అంటే మనకు లేరులే, కానీ మీకు యుగాంతమందు బుద్ధి కలగటానికి దేవుడు చెప్పిస్తాడు అంతే. అంటే యుగాంతమైన ముందు జరగబోయే కాలాన్ని గురించి మీకు బుద్ధి చెప్పడానికి చెప్పిస్తున్నాడు దేవుడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 10:12 అంటాడు. ఈ మాట యుగాంతమందు మీకు బుద్ధి కలగటానికి ఈ మాటలు చెబుతున్నా అంటాడు. ఈనాడు క్రైస్తవులు ఎట్లా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు క్రైస్తవులు? ఎవరు నమ్ముతున్నారు ఈనాడు? అలాంటి వాళ్ళని నమ్ముతున్నారు, అలాంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అక్క అక్క అంటూ వస్తారు ఇంట్లోకి. అక్కల్లా పోయి వ్యభిచారం అయిపోతుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారిపోయిన. అందుకే ఈ బావిలో ఏమి లేదంటే చెప్పండి, వాక్యమనే, అది గుర్తు అండర్లైన్ చేసుకోండి. రెండవది అంటాడు, రెండో మాట అన్నాడు అక్కడ, అస్థిరమైన, చదవాలి ఏమన్నా 10. రెండోది ఏంటంటే అస్థిరులు. రెండో మాట అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏముంది? అస్థిరులు. అస్థిరులు అంటే స్థిరమైన వాళ్ళు అన్నమాట. అస్థిరులు అంటే
స్థిరం లేనోళ్ళు, స్థిరం లేనోళ్ళు. అమ్మా బైబిల్ చెప్పమన్నప్పుడు బైబిల్ అంక చూడండి, తర్వాత పలిపేయటం అంక చూడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. కింద అంక చూడండి, మాకండి ఇటు చూడండి. బలిపెట్టమంక చూడండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడేది ఇక్కడ. హల్లెలూయా. అస్థిరులు అంటే ఏంటంటే స్థిరము లేనోళ్ళు. అస్థిరమైన లోకమును నమ్మక పాటుపడేవాడు పరిశుద్ధంగా చచ్చిపోయాడు పాపం ఆయన. స్థిరమైన దేవుని రాజ్యం ఎతకండో ఆయన పాటుపడేవాడు. కనుక అస్థిరం అంటే ఏంటంటే స్థిరము లేని వాళ్ళు, అంటే రెండు మనసులు కలిగిన వాళ్ళు, రెండు మనసులు. అస్థిరం అంటే ఏంటంటే స్థిరం లేని వాళ్ళు. వాళ్ళకి దగ్గ వాక్యం చెబితే మెచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర చెప్పాలి. వాడు దొంగోడైనా, అది వ్యభిచారైనా, అది బూతులు మాట్లాడినా, అది తగదల కోరైనా, అది వడ్డీ వ్యాపారస్తులైనా, ఏదన్నా కానీ దాని తగ్గట్టుగా మాట్లాడితే మా పాస్టర్ గారు ఎంత మంచోడు, ఎంత మంచి వాక్యం చెబుతాడు మాకు అంటారు. అదే పాస్టర్ గారు అట్లా చెప్పి చెప్పి సంగతి తెలిసిన తర్వాత వాక్యం ద్వారా గద్దించాడనుకో, ఛీ ఈ పాస్టర్ గారు నా గురించి చెబుతున్నాడు, నన్నే అందరిలో ఎండేస్తున్నాడు, ఛీ ఈ పాస్టర్ గారు ఉండకూడదు, ఈ సంఘంలో ఉండకూడదు, ఈ సంఘం నా గురించి ఎవరు చెబుతున్నారు, లేకపోతే ఆయనకి ఎవరు చెప్పకపోతే నా గురించి ఏం చెబుతాడు, ఆయన డైరెక్ట్ నన్ను అడగొచ్చు కదా, సంఘంలో ఎందుకు ప్రచారం చేయాలి నా గురించి, ఛీ ఇక్కడ ఉండకూడదు, ఇంకో సంఘం, ఇంకో చోట. అంటే స్థిరం లేని వాళ్ళు అన్నమాట. స్థిరంలో వెళ్ళిపోతుంటారు ఆకర్షణ బట్టి. టక్కు టయ్యి అమ్మ వేసుకుని, రంగులు వేసుకుని, తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకుని, ఏమండి రకరకాలైన డ్రెస్సులు ధరించి, లైటింగ్లు పెట్టి, మ్యూజిక్లు పెట్టి, వాద్యాలు పెట్టి వాక్యం చెబుతుంటే అక్కడ బాగుందని వెళ్ళిపోతున్నారు కొంతమంది స్థిరమైన వాళ్ళు. అస్థిరులు అంటాళ్ళు. ఎవరు అస్థిరులు అంటే ఆదికాండం 49 అధ్యాయంలో యాకోబు తన పెద్ద కుమారుడు రూబేను పిలుస్తాడు. రూబేను పిలిచి అంటాడు, మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు వాక్యం చదవడానికి టైం లేదు, తర్వాత చదువుకోండి, మీరు రాసుకు గుర్తుపెట్టుకోండి. యాకోబు రాసి ఆదికాండం 49 అధ్యాయం మొట్టమొదటి అంచె దినాల్లో మీకు కలగబోయే సంభవాల గురించి కన్న తండ్రిని యాకోబు పిలిచి అంటాడు, రేయ్ రూబేను, నా మొదటి బలము, నా శక్తి నువ్వేరా. తండ్రికి మొట్టమొదటి పుట్టిన బిడ్డకి ఏంటంటే ఎవరి బలం ఉండదు అంటే తండ్రి బలం ఉండుద్ది, తల్లి బలం ఉండుద్ది. తల్లిలో బలం ఉండుద్ది, తండ్రిలో బలం ఉండుద్ది అన్నమాట. ఆ ఇద్దరు బలం వాళ్ళకు ఉండదు అంటే పెద్దవాడికి ఉండుద్ది. నీవు నా బలము నా శక్తి గలవాడివి, కానీ తండ్రి మంచం ఎక్కి నా భార్యతో పాపం చేసావు కనుక నువ్వు నీళ్ల వలె చంచులు అయిపోతావు అన్నాడు. వాడి బుద్ధే బుద్ధి అంటే స్థిరలేని బుద్ధి అన్నమాట. వాడి బుద్ధి ఇవాళ ఇక్కడ ఒక మాట చెబుతాడు, రేపు ఇంకోసారికి వెళ్ళి ఒక మాట చెబుతాడు. ఇక్కడ జోసఫ్ గారు మంచోడు అంటాడు, అక్కడికి వెళ్ళి చెడ్డోడు అంటాడు. ఇక్కడ కైతబిల్ మరియం మంచిది అంటాడు, అక్కడికి వెళ్ళి చెడ్డదంటారు. ఇక్కడ షోలమతి మంచిది అంటారు, అక్కడికి వెళ్ళి చెడ్డదంటారు. స్థిరలేని బుద్ధి అన్నమాట. మొగస్థుతి మాట్లాడేవాళ్ళు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, అంటే 2 నాలుకలు అన్నమాట. పాము 2 నాలుకలు ఉంటే కానీ దానికి ఉండేది ఒకే విషయం. కానీ మనిషికి 4 వందలు కానీ ఒకటే కానీ 100 నాలుకలు ఉన్నాయి మాట్లాడటానికి. అస్థిరులు అన్నమాట. అంటే వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు, స్థిరంగా ఉండదు. హల్లెలూయా. స్థిరంగా ఉండదు. గట్టిగా వాక్యం చెబితే ఉండరు, శ్రమలు వస్తే ఉండరు, బాధలు వస్తే ఉండరు, సమస్యలు వస్తే ఉండరు. వాళ్ళు అక్కడికి వెళ్దాం రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ రమ్మంటే ఇక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళ బతుకు తిరుగురు కోడి, తిరిగి 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 ఎక్కడో చోట చచ్చిపోతారు. ఆ ఆత్మకు లెక్క చెప్పటానికి ఏ దైవ సేవకుడు అక్కడ ఉండడు, ఏ దైవ సేవకుడు అక్కడ ఉండడు. హల్లెలూయా. సావైనా బ్రతుకైనా మనం ఎక్కడ నిలబడ్డాం అక్కడే ఉండిపోవాలి. నీకు ఇక్కడ వాక్యం లేకపోతే అనుకోవచ్చు, అనుభవం లేకపోతే అనుకోవచ్చు, బెత్తం ఆడపోతే పిల్లకి బుద్ధి రాదు. మాస్టర్ గారులు పూర్వకాలం రోళ్ళ కర్ర తీసుకుని ఏళ్ళు బల్ల మీద పెట్టి ఏళ్ళ మీద కొట్టేవాళ్ళు. వాతల మీద కొట్టితేనే అప్పుడు చదువు వచ్చేది. ఇవాళ కొడితే ఎవడు ఊరుకాడు, డబ్బు ఇస్తున్నాం చదివించు అంతే అంటారు. అందుకు ఇప్పుడు చెడిపోతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు 18 ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి.
అందుకే పగవాడు లెక్కలన్నీ ముద్దులు పెడతాడు నిన్ను మోసం చేయటానికి. నిన్ను కన్నవాడు, నిన్ను ప్రేమించేవాడు నిన్ను గాయపెట్టి నీలో ఉన్న చెడుని తీసి నిన్ను బాగు చేస్తాడు. గాయపెట్టాడు బనిరాడు, ఇప్పుడు పైన పూతలేసాడు బనికి వస్తారు. ఇది అస్థిరమైన బుద్ధి. అంటే వీడి దగ్గర ఏం లేదంట, పరిశుద్ధాత్మ నీరు లేదు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ లేదు కనుక వీడి మనస్థిరం లేదు కనుక చెంచులు బుద్ధి. ఇక్కడో మాట అక్కడో మాట. స్తోత్రం చెప్పండి. ఇక్కడో మాట అక్కడో మాట. వాళ్ళు అంటారు, అయ్యా మీరు వాక్యం చెబుతుంటే గుండెలు పగిలిపోయినట్టుగా భయం వేసిద్ది, ఇట్టగా బతకాలనుకుంటాము, కానీ వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు బాగానే ఉండిద్ది, ఆడ నుంచి మళ్ళీ లోకంక చూడకపోతుంది, మళ్ళీ జారిపోతుంది. ఏమైపోతుందంట? మళ్ళీ ఏమైపోతుంది? పరిశుద్ధాత్మ పక్కెళ్ళిపోతుంది. చెంచుల బుద్ధి ఎక్కువైపోతుంది. ఏ బుద్ధి? చెంచుల బుద్ధి. సినిమా చూడవచ్చు, వాక్యం చదవచ్చు, సీరియల్ చూడవచ్చు, పాటలు పాడవచ్చు, సినిమా పాటలు పాడవచ్చు, యేసయ్య పాటలు పాడవచ్చు. లేదంటారా? యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురావటం, లోకస్తులు వెళ్ళినప్పుడు టక్కు టిక్కని అన్ని రంగులు వేసుకుని వెళ్తా. అన్ని రంగులు. మనకు ప్రత్యేకత ఏది? ప్రత్యేకత ఏది? దయచేసి ఇక్కడ ఈ నీరు లేని బావి గురించి మనం తెలుసుకుంటున్నాం. వాస్తవాలు చెబుతున్నాను. హల్లెలూయ. వాస్తవాలు, అవునా కాదా? రూబేన్ ఎటువంటి వాడు చెప్పండి? అస్థిరుడు. అంటే స్థిరము లేనివాడు. అంటే అటు బుద్ధి స్థిరంగా ఉండదు. ఓ రోజు ఇక్కడ ఉంటాడు, ఇంకో రోజు ఇంకో చోట ఉంటాడు. అది డబ్బులు ఇచ్చామనుకో, ఇవాళ గట్టిగా ఎత్తానంటాడు, తీసుకుంటాడు, చెప్పండి లేవంటాడు. 2 సార్లు ఏంటి పద్ధతి తిరుగుతున్నావు, ఎత్తాలే ఇంకోసారి, ఇక తగా తీసుకుంటారు. అస్థిరమైన లోకం ఇది. అస్థిరమైన లోకాన్ని నమ్మక స్థిరమైన పరలోక రాజ్యం నమ్ము సోదరుడని పాట పాడాడు భక్తుడు. ఇది అస్థిరమైన లోకం, అస్థిరమైన జీవితం కనుక పరిశుద్ధాత్మ నీరు ఎవళ్ళో లేదో, పరిశుద్ధాత్మ నీరు ఎవళ్ళు లేదో వాళ్ళు అస్థిరులు అన్నమాట. వాళ్ళు లోకంలో ఉంటారు, దేవుల్లోనూ ఉంటారు. యేసయ్య అని చెప్పాడు, ఉంటే ఎచ్చగా ఉండు, చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండమాక. ఉన్నావా నేను వచ్చి నేను నా నాటు నుంచి థూ అని ఉమ్మేస్తాను అన్నాడు. అనలేదా? వేస్తాడు. జాగ్రత్త, అటు ఇటు ఉండమాకండి, స్థిరంగా ఉండాలి. సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం, కాచితి కొట్టు నీరసం కొడతాం ఆలం చెప్పట. కాచితివి ఎంత కాలం, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. విషము విరిచావులే నన్ను మలచావులే, విషము విరిచావులే నన్ను మలచావులే, అరచేతిలో నన్ను చెక్కుకున్నావులే, అరచేతిలో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. హల్లెలూయా. అస్థిరంగా బతకొద్దు. ఈ కడవరి దినాలు స్థిరంగా బతుకు, స్థిరమైన జీవితం కలిగి ఉండు. నేను అదే స్థిరంగా లేకపోతే ఈ పాటి మందిరాలు అయిపోయాయి, ఇళ్ళు అయిపోయాయి, ఏమండి
నేను కూడా కారులో తిరిగేవాడిని. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను వెళ్తే, కానీ దేవునితో నిబంధన నాది. నిబంధన సాలపోతే రిక్ష దొక్కుని బతానయ్యా, సరిపోతే నీ సేవ చేస్తానయ్యా నిబంధన. అందుకే నేను ఎవరి సావాసానికి వెళ్ళలేదు, ఏ మిషనరీ దగ్గరికి వెళ్ళలేదు, ఏ మిషనరీ సావాసం చేయలేదు, ఏ నాయకుడు సావాసము చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర అనుకున్న నిబంధన. నా ప్రభు నాతో అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాక అన్నాడు. నువ్వు నిలబడి నేను మాట్లాడుతా అన్నాడు. చాలు. ఎలాగంత బో పెడుతున్నాడు, కట్టుకొని వస్త్రం ఇచ్చాడు, ఉంటాను గత నీడ కూడా ఇచ్చాడు. హల్లోయ, చాలు, ఇంకేం కావాలి? అది చాలు అనుకున్నాను, అంతే. లేకపోతే ఈ పాటికి నేను కూడా అందరి సేవకుల్లాగా ఎక్కడ మోగిచ్చే గంట అక్కడ మోగిచ్చి, ఎక్కడ చెప్పే మాట అక్కడ చెప్తే, ఎక్కడ పొగిడేవాళ్ళని అక్కడ పొగిడితే ఈ పాటికి మందిరం అయిపోయేది కదా, పెద్ద మందిరం అయిపోయేది కదా. దేని స్తోత్ర. స్థిరంగా బతకాలి, అస్థిరమైన బ్రతుకు బతకూడదు. నా ఉద్దేశమైన నేను చెప్పేది కూడా, నా సంఘం ఎక్కడికైనా వెళ్ళినా నా ఆత్మీయ బిడ్డలే మమ్మల్ని పోషించి చెప్తాను. నా ఆత్మీయ బిడ్డల ద్వారే పోషించబడుతున్నాడు దేవుడు, నన్ను పోషిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఎక్కడి నుంచి వస్తుందో నాకు చెప్పండి. మీకు తెలుసు కదా. మీకు దాపరం దాస్తే దేవుడు నా డొక్క చించి డోలు కట్టడా? అసలు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అధికారం ఉండేది నాకు?